8 అంగాలుంటాయి. యమము, ఇల్లు వదిలేయటం, నియమము, నదుల్లో స్నానం చేయటం, పుణ్య నదుల్లో. ఇల్లు వదిలేయటం అంటే బ్రహ్మచారి వ్రతం. స్త్రీతో దూరంగా ఉండడం. సో, తర్వాత నియమం అంటే పుణ్య నదుల్లో స్నానం చేయటం. ఇంకా ఆసనం ఎలా ఏసుకోవాలి? తర్వాత ఓం అనేటువంటి అక్షరాన్ని జపిస్తూ ప్రాణాన్ని అంటే ప్రాణవాయువుని స్థిరీకరించాలి. తద్వారా మనస్సు స్థిరమవుతుంది. స్థిరమైనటువంటి మనస్సుని ఉపయోగించి ఇంద్రియాలను నిగ్రహించాలి. దీన్నే ప్రత్యాహారం అంటారు. ఆ తర్వాత ఆ మనస్సుని క్రమంగా భగవంతుడి పైన లంఘించాలి. ఆ తర్వాత మనస్సు క్రమేణా భగవంతుడి యొక్క రూపాన్ని తన యొక్క మనన విషయంగా మార్చుకొని కేవలం అక్కడే స్థిరమవ్వాలి మనస్సు. అలా క్రమేణా భగవంతుడి యొక్క ఒక్కొక్క అంగం పైన మనసు కేంద్రీకరించగలగాలి సాధకుడు. ఆ స్థితినే ధ్యాన స్థితి అంటారు. అలా ధ్యాన స్థితికి వచ్చినప్పుడు, ధ్యాన స్థితిలో స్థిరమైనప్పుడు ఇంక అతను యొక్క మనస్సు ఇంద్రియ విషయాల పైన వెళ్ళదు. తద్వారా మనస్సు నిర్వీర్యమైపోతుంది. అంటే నిర్విషయమైపోతుంది. అంటే భౌతిక వస్తువులు ఏవిటి గురించి ఆలోచించదు. తర్వాత క్రమేణా భగవంతుడి పైన గూడాను, ఆ యొక్క పరమాత్మ పైన గూడాను దాని యొక్క సో, పరమాత్మను గూడా మనస్సు యొక్క విషయం, ఆలోచన యొక్క విషయంగా ఆ యోగి వదిలేస్తాడు. అంటే పరమాత్మ పైనుంచి కూడా తన మనసుని తీసేసి, మనస్సుని నిర్వీర్యం చేసేస్తాడు. అంటే ఇంకేం పని లేని దానిగా సీజింగ్. సో, తద్వారా అతను బ్రహ్మ స్థితిని పొందుతాడు. ఒకవేళ అతను ఆ మనస్సుని ధ్యాన స్థితిలో స్థిరంగా భగవంతుడి యొక్క ఒక్కొక్క అవయవం పైన నిలపలేకపోతే గనక ఏం చేయాలి? అట్టి పరిస్థితుల్లో మళ్ళీ ధారణ స్థితికొచ్చి, మళ్ళీ కిందకి ధారణ స్థితిలోకి వెనక్కొచ్చి, విరాట్ రూపం పైన